హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ. అందులో స్టోరింగ్ డేటా ఆన్ అమెజాన్ EC2. స్టోరింగ్ డేటా ఆన్ అమెజాన్ EC2 అంటే ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్. క్లౌడ్ ఇంజనీర్స్ గైడ్ 5 స్టెప్స్ వీ హ్యావ్. ఈ 5 స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, యూజ్ అమెజాన్ EBS. స్టెప్ 2, క్రియేట్ యాన్ EBS వాల్యూమ్. స్టెప్ 3, అటాచ్ ది EBS వాల్యూమ్ టు EC2. 4, format and mount the volume. 5, monitor and backup regularity. Monitor and backup regularly. Step 1, use Amazon EBS. EBS stands for Elastic Block Storage. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్? ప్రొవైడ్స్ డ్యూరబుల్ హై పెర్ఫార్మెన్స్ బ్లాక్ స్టోరేజ్. ప్రొవైడ్స్ డ్యూరబుల్ హై పెర్ఫార్మెన్స్ బ్లాక్ స్టోరేజ్. అలాగే సపోర్ట్స్ ఎన్క్రిప్షన్ ఫర్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. వై ఎన్క్రిప్షన్? డేటా ప్రొటెక్షన్ అండి, డేటా సెక్యూరిటీ. సపోర్ట్స్ ఎన్క్రిప్షన్ ఫర్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. అలాగే స్టెప్ 2లో ఏమున్నాయి? క్రియేట్ యాన్ EBS వాల్యూమ్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్. చూస్ ది రైట్ సైజ్ అండ్ టైప్. క్రియేట్ యాన్ EBS వాల్యూమ్లో చూస్ ది రైట్ సైజ్ అండ్ టైప్ like GP3, IO2, etc. Define IOPS and throughput based on workload needs. Define IOPS and throughput based on workload needs. Number 3, attach the EBS volume to EC2. Attach EBS volume to EC2. Use AWS Management Console, CLI or Terraform. Use AWS Management Console, CLI or Terraform. Ensure the instance is in the same availability zone. Ensure the instance is in the same availability zone. Number 4, format and mount the volume. Format and mount the volume. Use MKFS to format the volume for Linux. Use MKFS to format the volume for Linux. Mount it to a directory using mount command. Mount it to a directory using which command? Mount command. MOUNT, mount command Linuxలో. నెక్స్ట్ 5th స్టెప్ ఏంటంటే మానిటర్ అండ్ బ్యాకప్ రెగ్యులర్లీ. ఆటోమేటిక్గా బ్యాకప్ అండి. AWS విల్ టేక్ కేర్ బ్యాకప్, రెస్టోర్, డిజాస్టర్ రికవరీ, ఎవ్రీథింగ్. వీ నో నీడ్ టు టేక్ కేర్. నో టెన్షన్ టు అస్, నో టెన్షన్. మానిటర్ అండ్ బ్యాకప్ రెగ్యులర్లీలో ట్రాక్ పెర్ఫార్మెన్స్ యూజింగ్ AWS క్లౌడ్ వాచ్. AWS క్లౌడ్ వాచ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాక్ పెర్ఫార్మెన్స్. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, వేర్ ఈజ్ గోయింగ్ ఆన్, హూ ఈజ్ డూయింగ్ వాట్, ఎవ్రీథింగ్ క్లౌడ్ వాచ్. అంటే సెండ్ నోటిఫికేషన్స్ ఎట్ దట్ పర్టికులర్ టైం అన్నమాట. ఏదైనా నోటిఫికేషన్స్ పర్టికులర్ టైంకి పంపాలన్నా క్లౌడ్ వాచ్ యూజ్ చేస్తాం. ఇక్కడ క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ ఎనలైజర్ ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసామండి. వీ హ్యావ్ అప్లోడెడ్ దట్ వీడియోస్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ రీడ్ దట్ ఆల్ వీడియోస్. ఆటోమేట్ బ్యాకప్స్ విత్ స్కెడ్యూల్డ్ EBS స్నాప్షాట్. ఆటోమేట్ బ్యాకప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆటోమేట్ బ్యాకప్ ఇవన్నీ. ఆటోమేట్ బ్యాకప్స్ విత్ స్కెడ్యూల్డ్ EBS స్నాప్షాట్. ఏ టైంకి మనకి బ్యాకప్ అవ్వాలో స్కెడ్యూల్ చేసుకోవాలి. ఎవ్రీడే 7 o'clock నైట్ బ్యాకప్ అవ్వాలంటే ఎవ్రీడే 7కి సెట్ చేసుకుంటాం టైమింగ్. ఫిక్స్డ్ టైం స్కెడ్యూల్ అనమాట. ఎగ్జాంపుల్. సో ఈ విధంగా 5 స్ట్రాటజీస్. యూజ్ అమెజాన్ EBS, క్రియేట్ యాన్ EBS వాల్యూమ్, అటాచ్ ది EBS వాల్యూమ్ టు EC2. ఏదైతే క్రియేట్ చేసి ఉన్నామో EBS వాల్యూమ్ దాన్ని EC2కి అటాచ్ చేసుకోవడం. నెక్స్ట్ ఫార్మాట్ అండ్ మౌంట్ ది వాల్యూమ్, మానిటర్, బ్యాకప్ regularly. Utilize these 5 strategies. Like, share, subscribe. Thank you.